మావోయిస్టు కేంద్ర కమిటీలో ఏం జరుగుతుంది? నక్సల్స్ పేరుపైన వస్తున్న లేఖలేంటి? ఇంతకు ఎవరు పోలీసు అదుపులో ఉన్నారు? పోలీసు అదుపులో ఎవరు లేరు? ఎవరిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నారు? ఇంతకు ప్రస్తుతం నక్సల్స్కి లేకపోతే మావోయిస్టులకు ఎవరు నాయకత్వం వహిస్తున్నారు? ఈ అన్ని అంశాలు ప్రస్తుతం కొంత గందరగోళంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే మాత్రం మావోయిస్టులకు సంబంధించి కేంద్ర కమిటీలోనే కొంత పూర్తిగా క్లారిటీ లేదు. ఎవరు ఎక్కడున్నారు, ఎవరు ఎక్కడి నుంచి ప్రకటనలు చేస్తున్నారన్న అంశంపైన మాత్రం కొంత పార్టీలో చర్చ జరుగుతుంది. లేటెస్ట్గా వేణుగోపాల్కి సంబంధించినంత వరకు అతను ఒక లేఖ విడుదల చేశారు. మనకు తెలుసు ఆ లేఖల్లో కాల్పుల విరమణ పాటించాలి, కాల్పులు ఆయుధాలు వదిలిపెట్టాలని చెప్పేసి ఆయన ఒక పిలుపునివ్వడం జరిగింది. దాన్ని ఆ తర్వాత మావోయిస్ట్ కమిటీ ఖండించింది. లేటెస్ట్గా వేణుగోపాల్ని పార్టీ నుంచి అంటే మావోయిస్టుల కేంద్ర కమిటీ నుంచి తొలగించినట్టుగా కొంత ప్రచారం జరుగుతుంది. ఒక లేఖ కూడా విడుదలైంది. ఈ లేఖ ఎంతవరకు వాస్తవం, నిజానికి కేంద్ర కమిటీ విడుదల చేసిందా లేదా అనే దానిపైన క్లారిటీ లేనప్పటికీ వేణుగోపాల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టుగా మాత్రం ప్రచారం జరుగుతుంది. ఇంతకు వేణుగోపాల్ ఎక్కడ ఉన్నారనే ప్రచారం కూడా చాలా రోజుల నుంచి జరుగుతుంది. వేణుగోపాల్ అసలు నక్సలైట్స్గా లేడు, మావోయిస్టుగా లేడు, చాలా రోజుల క్రితమే పోలీస్ అదుపులో ఉన్నారు. అక్కడి నుంచి అతను ఆపరేషన్ చేస్తున్నారు. చాలామంది అగ్రనేతలను ఎన్కౌంటర్ చేయడంలో ఆయన ఇస్తున్న సమాచారమే కీలకం అని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారం జరుగుతున్న సమయంలోనే కేంద్ర కమిటీకి సంబంధించి ఇద్దరు అగ్రనేతలు, అది కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఇద్దరు అగ్రనేతలు మావోయిస్టులకు సంబంధించి కేంద్ర కమిటీ సభ్యులు ఇద్దరు కూడా ఎన్కౌంటర్ గురయ్యారు. రామచంద్రారెడ్డి, సత్యనారాయణ రెడ్డి అని ఇద్దరు కూడా చాలా కీలక నేతలుగా చెప్తారు. కేంద్ర కమిటీ సభ్యులు ఒకే రోజు ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు ఎన్కౌంటర్ కావడం అనేది చాలా రేర్గా జరుగుతుంది. ఇప్పటివరకు ఎప్పుడూ జరగలే, కానీ ఈసారి జరిగింది. వీరి ఎన్కౌంటర్కి సంబంధించి కూడా సమాచారం వేణుగోపాల్ నుంచే వెళ్ళిందనేది మావోయిస్టులో కొంతమంది భావిస్తున్నారు. దీన్ని వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు. ఎందుకంటే ఆయన ఈ మధ్య కనిపించలేదు, ఆయన పూర్తిగా పోలీసులు అదుపులో ఉన్నారు, ఆయన మాటలు నమ్మొద్దని చెప్పేసి మావోయిస్టులకు సంబంధించి లేఖలు పదే పదే విడుదలవుతున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం మావోయిస్టుల పరిస్థితిని పూర్తిగా అంచనా వేసింది. ఇప్పటికే ఆపరేషన్ గగార్ లాంటిది పూర్తిగా చేసింది. ఇంకా నక్సల్స్కి సంబంధించి కొద్ది కాలమే ఉంది. ఎందుకంటే మార్చి 31, 2026కు దేశంలో మావోయిస్టులు ఉండరని చెప్పేసి స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించిన నేపథ్యంలో అదే సమయంలో మావోయిస్టులో జరుగుతున్న గందరగోళ పరిస్థితి చూస్తే మాత్రం కొంత ఆ రకంగానే పరిస్థితి ఉన్నట్టుగా కనిపిస్తుంది. మొత్తానికి మావోయిస్టు అగ్రనాయకత్వంలోనే గందరగోళం ఉంది. ఎక్కడో ఒక చోట మాత్రం అగ్రనాయకుల మధ్యనే క్లారిటీ లేదు, సమన్వయం లోపం ఉన్నట్టుగానే స్పష్టంగా కనిపిస్తుంది.